Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం, నా పేరు విఠల్ నాయక్. నేను నిజామాబాద్ నుంచి. ఈరోజు వామన జయంతి సందర్భంగా మన హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున మనం వామన జయంతిని ఎందుకు జరుపుకుంటాం అనే విషయంలో నాకు తెలిసిన సంక్షిప్త సమాచారం నేను తెలియజేస్తున్నాను. మనం పూర్వం దేవతలు మరియు రాక్షసులు క్షీర సముద్రాన్ని చీలి అక్కడి నుంచి మనకు అమృతాన్ని తయారు చేయడం జరిగింది. అది దేవతలు చేజిక్కించుకోగా రాక్షసులు వారిపై దండెత్తి బలిచక్రవర్తి ఆ రోజున దేవతలపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ సమయంలో దేవతలందరూ భయపడి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు సతీదేవి వారి యొక్క భర్త యొక్క ఆజ్ఞతోని పూజలు చేసినప్పుడు విష్ణు భగవానుడు వామన అవతారంలో జన్మిస్తాడు. ఆ వామన అవతారంలో జన్మించిన తర్వాత అక్కడ నుండి యజ్ఞశాలకైతే ఎక్కడికైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞశాలకు వెళ్ళినప్పుడు బలిచక్రవర్తిని ఒక కోరిక కోరుతాడు. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి పాస్తులు నాకు కోరికలు ఏం లేవు, నాకు కేవలం మూడు అడుగుల జాగను మాత్రమే ఇవ్వండి అని అడగక బలిచక్రవర్తి తదాస్తు అని చెప్పేసి వాళ్లకు ఆ కోరికను ప్రాప్తించేటట్టు ఆశీర్వదిస్తాడు. ఒక అడుగు అప్పుడు మహావిష్ణువు అయిన మన దేవుడు ఒక అడుగుని నేలపైన మరియు ఒక అడుగుని ఆకాశం పైన పెట్టినదంతా మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని ఆ బలిచక్రవర్తిని అడిగినప్పుడు నా నెత్తిపైన పెట్టండి అని అప్పుడు ఆ బలిచక్రవర్తి కోరగానే ఆ నెత్తి పైన వామన మహర్షి కాలు మోపడంతో అతన్ని పాతాళంకు తొక్కేసి ఈరోజు సమస్త మండలాన్ని కాపాడిన మహావిష్ణువుకు మనం రుణపడి ఉన్నాం. మన దేవతలందరూ, మన భక్తులందరూ కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం కూడా ఉందని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను.